పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాయాది దేశంతో యుద్ధం వస్తే మేము సైతం సిద్ధమంటున్న ఎన్సీసీ విద్యార్థులతో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఆక్రమిత పాకిస్తాన్లో గత రాత్రి జరిగిన సర్జికల్ స్ట్రైక్ పైన, ఆపరేషన్ సింధూర్ పైన సగటు భారతీయులు, ముఖ్యంగా క్రీడాకారులు ఏమంటున్నారో నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఎలా చూస్తారు రాత్రి జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ ని? సార్, నా పేరు హరికృష్ణ సార్, మాది ఒంగోలు జిల్లా. గత 5 సంవత్సరాలుగా కొత్త ప్లేసులకు విజిట్ అవుతుంటాను. జమ్మూ కానీ, లడఖ్ కానీ అట్లా విజిట్ అవుతుంటాను. ఈ పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో మన మీదకి అటాక్ చేయడం ఇది చాలా దారుణమైన పరిస్థితి. అలా చేయకూడదు. వాళ్ళకి మనకి ఏమైనా ఇరు వర్గాలు ఏమైనా ఉంటే మాత్రం అది వాళ్ళ ఆర్మీ మీదనే చూసుకోవాలి. ఇట్లా సామాన్య పౌరుల మీదకి రాకూడదు. ఇది చాలా అసాధ్యమైనకరమైన విషయము. అయితే ఈ గత 3 రోజుల క్రితం మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్గా వాళ్ళ మీదకి అటాక్ చేశారు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఇక మీదట మళ్ళీ అలాంటిది ఏమన్నా రిపీట్ అయితే మాత్రం ఈసారి ఊరుకునేది లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ అంతం చేసేదే. మనం ఏమనుకుంటున్నామంటే ఆ పాకిస్తాన్ అనేది ఒక చిన్న నార్వే దేశంలా చూస్తున్నాం మనం, కానీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. దానికి ఈసారి మాత్రం మనం సహించేది లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే అంతం చేసేదే. సామాన్య పౌరుల మీదకి అసలు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్తున్నారు మీరు సామాన్య పౌరుల మీదకి? త్రివిధ దళాలు కానీ మీకు అటాక్ కానీ చేస్తే మాత్రం మీరు అసలు తట్టుకోలేరు. పాకిస్తాన్కి మీకు చెప్తున్నాం. మా దగ్గర ఉన్న ఆర్మీతో పోల్చుకుంటే మీరు చాలా చిన్న దేశం మీది, ఓకేనా? మా దగ్గర దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల పౌరులు ఉన్నారు త్రివిధ దళాలతో కలిపితే. మాతో పోల్చుకుంటే మీరు చాలా చిన్న దేశం. సో దయచేసి మమ్మల్ని కదిలియొద్దు. మీకు ఏమన్నా ఉంటే మీరు పౌరుల మీద, సామాన్య పౌరుల మీద చూసుకోవద్దు, ఆర్మీ మీద చూసుకోండి, అంతే. భారత్ మాతాకి ఖబర్దార్, ఖబర్దార్. మన దేశం ఏదైతే పాకిస్తాన్ పైన నిన్న నైటు సర్జికల్ స్ట్రైక్ చేసిందో అది 100% కరెక్ట్ అని నా అభిప్రాయం సార్. వాళ్ళు ఏదైనా ఉన్నా సామాన్య ప్రజల మీద కాకుండా వాళ్ళు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాను, వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళు ఇండియాలో ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. అంతేగాని సామాన్య ప్రజల్ని, భాషని కానీ, కులాన్ని కానీ, మతాన్ని కానీ అడిగి మరీ చంపడం అనేది చాలా దారుణమైన విషయం సార్. దానికి తగిన మూల్యాన్ని మాత్రం పాకిస్తాన్లో ఎవరైతే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాపం అనండి లేదా ఇంకొకటి అనండి, వాళ్ళు ఖచ్చితంగా దానికి తగిన మూల్యం మాత్రం చెల్లించుకుంటారు సార్. దీన్ని మాత్రం ఏ భారతీయుడు క్షమించడు. అంతవరకు వస్తే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక సైనికుడిలాగా వాళ్ళ మీద తిరగబడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం సార్. పాకిస్తాన్ నుంచి పౌరులే లక్ష్యంగా, భారత పౌరులు లక్ష్యంగా చేస్తున్న దాడులపైన రాత్రి జరిగిన సర్జికల్ స్ట్రైక్ పైన వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV నెల్లూరు నుంచి.